నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితంలో ఒకే ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచాడు పవన్ కళ్యాణ్ అని విమర్శిస్తున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, ఒక్కసారి ఎంపీగా చేశారు. ప్రజలకు ఏం చేశారు? మీరు సొంత నిధులతో ఏం చేశారు? పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారో నేను చెప్తాను, వినండి. తన సొంత డబ్బు 20 కోట్ల రూపాయలు, దాదాపు 20 కోట్ల రూపాయలు కౌలు రైతులకు పంచాడు. మీరన్నట్టు ఎమ్మెల్యే కూడా కాకముందే ఆయన. అంతేకాకుండా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా సందర్భంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ₹1 ఇచ్చాడు, తెలంగాణ ₹1 ఇచ్చాడు, కేరళకి 2 కోట్లు ఫ్లడ్స్ వస్తే ఇచ్చాడు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడలో వరదలు వస్తే ₹6 కోట్ల సొంత నిధులు ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. అంతేకాకుండా జనసేన పార్టీని నమ్ముకున్న ప్రతి కార్యకర్తకు కూడా ₹5 లక్షల ఇన్సూరెన్స్ చేయించి 5 లక్షలు తన మరణాంతరం ₹5 లక్షల తను అందజేస్తున్నాడు. దాదాపు ఇప్పటికీ 1500 మందికి అందించారు. మీరు మీ కార్యకర్తలకు ఎంతమందికి అందించారు? ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి, ఎమ్మెల్యేగా ఉండి, ఎంపీగా ఉండి, సీఎంగా ఉండి ఎంతమంది కార్యకర్తలకు ఇచ్చారు? మీరు ఒక్కరికి కూడా ఇవ్వలేకపోయారు ఇప్పటిదాకా. అలాంటిది మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం బాధాకరం. మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సరిగ్గా అవగాహన ఉన్నట్టు లేవు. మీకు చెంచల్గూడను, రాజమండ్రి అయితే బాగా అవగాహన ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ఎవరని అడిగితే రాష్ట్రంలో చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు, పవన్ కళ్యాణ్ అని. అదే మీరు అధికారంలో కోల్పోయిన వాళ్ళు మీకు అర్థం కాకపోతే మనం ఏం చేయలేము. జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి, కళ్ళు తెరిచి మాట్లాడండి. మీరేదో హీరోయిజం చూపించుకోవడం కోసం పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి మాట్లాడినంత మాత్రాన మీరు హీరోను అయిపోరు, ఆయన జీరోను అయిపోరు. ఖచ్చితంగా 175 స్థానాల్లో పోటీ చేసి 11 సీట్లు గెలిచిన మీరెక్కడ? 21 స్థానాల్లో పోటీ చేసి 21 గెలిచిన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ? ఆయన మీరు విమర్శించేది మీ స్థాయి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి మీరు ఒక మాజీ సీఎం, దీనిపైన ఇంకో 10-15 సంవత్సరాలు బతకాలి మీరు. దయచేసి ఇప్పటికైనా మారండి. మారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన అసెంబ్లీలకు వెళ్ళి పోరాటం చేయండి. ప్రజల గొంతుగా వినిపించండి. అప్పుడు ప్రజలు మెప్పు పొందుతారు. మీరు ఇలాంటి విమర్శలు చేసి మీ కార్యకర్తల కోసం మీరు ఏదో హీరో అవ్వాలని మాట్లాడినంత మాత్రాన మీరు హీరో కాలేరు. థ్యాంక్ యూ.